Hi, Surya Garu. Sir. Hello, sir. The extraordinary trailer we watched, and Thank you, we sir. expect a very, very good film from you and Shiva Garu. And did you expect this much of craze and more welcome by the way of coming from the hotel? Sir, actually, I saw a meme, sir. In the internet, I saw a meme saying, Amy, Surya, Telugu actor Leda. Avadiyandi. After 10-15 years, I realized Surya is not a Telugu actor and he had a crying emoji. I don't know how to describe that love. I don't know how to thank them. I am nothing without them. I breathe, I am existing because they are love. So thank you so much, sir. Shiva Saab, Shiva Garu. It's amazing love to see them here. శివ గారు, కంగువా గురించి బ్రీఫ్గా చెప్పాలంటే అది ఏంటి, వాట్ ఇస్ ద జోనర్ స్టోరీ, అంటే నాట్ ద స్టోరీ అంటే ఏ పీరియడ్ ఏంటి అంటే మీరు ట్రైలర్లో ఎక్కువగా రివీల్ చేయలేదు, ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ని ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్స్ ఫర్ కమింగ్ ప్రెస్, అందరికీ నా నమస్కారం అండి. కంగువా సినిమా ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడే ఇంతవరకు చాలా హిస్టారికల్ సినిమా వచ్చిందండి, కానీ ఒక పీరియడ్ సినిమా కావాలని చెప్పి అనుకున్నాం. ఒక ఆది మానవుల టైంలో ఆ పీరియడ్లో ఒక 1500 ఇయర్స్ బిఫోర్ ఇన్హిబిషన్స్ లేని ఒక ప్రపంచం ఉంటుంది కదా, ఆ ప్రపంచంలో ఉన్న మనుషులు వాళ్ళ దగ్గర ఉన్న ఎమోషన్స్, దీని గురించి ఒక సినిమా చేద్దాం అనుకున్నామండి. సో థాటే యూనిక్గా నాకు అనిపించింది. సో ప్రిమైస్ అనేది అలా సెట్ అయిందండి. ఒక 5 క్లాన్స్ వాళ్ళ మధ్యలో జరుగుతున్న విషయాలు, దాని గురించి ఆలోచన జరిగింది, రాయడం జరిగింది. తర్వాత ఒక పెద్ద స్పాన్లో ఒక సినిమా చేయాలంటే దానికి బాగా ప్రిపేర్ అవ్వాలండి. సో మేము ఒక టీమ్గా, ఒక టెక్నికల్ టీమ్గా, ఎక్స్పర్టైజ్గా కూర్చొని మొత్తం చదువుకోవడం మొదలైంది. ఫస్ట్ నుంచి ఏదో ఇన్స్టిట్యూట్ చదువుకున్న తర్వాత మళ్ళీ చదువుకోవడం వీ స్టార్టెడ్. యాక్చువల్లీ వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద మేకింగ్లో. ఇప్పుడు ఒక పెద్ద సముద్రంలో ఒక 400 షిప్స్ రావాలనుకోండి, అది రాయడం కానీ తీయాలంటే చాలా కష్టం అది. సో దానికి బాగా ప్రిపేర్ చేసాం. మీరు చూస్తున్నప్పుడు విజువల్స్ మీరు చూస్తుంటారు, ఆ ప్రతి విజువల్స్కి వెనకాల ఒక కష్టం ఉంది, ఒక ప్రిపరేషన్ ఉంది, ఒక ప్యాషన్ ఉంది. ఇదన్నీ ఎలా సాధ్యమైందంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు అండి. ఆయన దగ్గర నీకు 4 కథలు చెప్పాను నేను. ఫస్ట్ 3 కథలు విన్నారు ఆయన, సూపర్ సూపర్ అని చెప్తూనే ఉన్నారు. తర్వాత 4వ కథ చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే నేను చెప్పాను, సార్ మీకు ఇది కథ నచ్చుతుంది, చెప్పముందు చెప్పాను, కథ నచ్చుతుంది కానీ బాగా ఖర్చు అవుతుంది సార్ అని చెప్పాను. ఆయన విన్న వెంటనే చెప్పారు, సూర్య గారి దగ్గర వెళ్ళి కథ చెప్పండి నేను. ఆ రోజు నాకు బాగా వివిడ్గా గుర్తుందండి. ఆయన సూర్య గారి దగ్గర అలా కథ చెప్తూనే ఉన్నాను. చెప్పి ఫినిష్ అయిన వెంటనే ఆయన లేచి నన్ను కౌల్చుకుని ఒక మాట చెప్పారు, ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదు శివ అన్నారు. అది నాకు చాలా ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నాకు చాలా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. ఒక పెద్ద హీరో, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక హీరో, సినిమాలు ఇన్ని సంవత్సరంగా ఒక రూల్ చేస్తున్న ఒక హీరో ఈ మాట అనేసరికి నాకు ఐ ఫెల్ట్ మై హార్ట్ వాస్ ఇట్ ఇస్ ఓవర్వెల్మింగ్ విత్ హ్యాపీనెస్. సో తర్వాత ఈ సినిమా జరగడం జరిగిందండి. సో నేను అన్నట్టు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని చూసిన వాళ్ళకి, ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంది కదా అండి, ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ ఉంది. దాంతోపాటు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటే, ఒక బిగ్ క్యాన్వాస్లో ఒక స్ట్రాంగ్ హ్యూమన్ ఎమోషన్ ఉంటే ఆ రేంజ్ అనేది బాగా ఉంటుందని నా ఫీలింగ్. అదే చేయడం జరిగిందండి. శివ గారు దయచేసి అందరినీ కూడా క్వశ్చన్స్ కంగువాకి సంబంధించి అడగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. శివ గారు, విఎఫ్ఎక్స్ని వాడుకోవాలంటే రాజమౌళి గారి తర్వాత ఎవరైనా అంటారు. మీ ట్రైలర్ చూస్తుంటే విఎఫ్ఎక్స్తో ఒక మ్యాజిక్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో, ఈ సినిమా చేసే విషయంలో రాజమౌళి గారిని ఎంతవరకు ఇన్స్పైర్ చేసుకున్నారు? ప్రతి డైరెక్టర్కి రాజమౌళి గారు ఒక గాడ్ ఫాదర్ లాంటి మనిషి అండి. నాకు ఇంకా ఎక్స్ట్రా కనెక్ట్ ఉందండి, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా తమిళ్లో వచ్చి సిరుతే సినిమా అండి. దాని తర్వాత నా పేరు ముందు సిరుతే అన్న పేరు ఇనిషియల్ లాగా వచ్చి లైక్ దట్. సో ఆ సినిమా విక్రమార్కుడుగా తెలుగులో వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమా. సో ఐఎమ్ ఆల్వేస్ లైఫ్ అంతా రుణపడాలి టు మిస్టర్ రాజమౌళి సార్. సో హీఈస్ అ పయనర్ ఇన్ ద ఫీల్డ్. సీజీని ఎలా వాడుకోవాలి, ఒక ఎమోషనల్ కథ ఎలా చెప్పాలి, ఇలా హీ హెస్ డన్ గ్రేట్ వర్క్ అండి. సో అలాంటి సినిమా చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో ఈ సినిమాకి ఇంతకుముందు సూర్య గారు చెప్పినట్టు ఆ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఇలా కూడా సౌత్ ఇండియన్ సినిమా చేయొచ్చు, ఒక ఇండియన్ సినిమా ఇలా చేయొచ్చు అన్నదాన్ని ఫస్ట్ చేసింది రాజమౌళి గారు. ఐఎమ్ సో హ్యాపీ టు డూ సిరుతై హిస్ మూవీ అండ్ వీఆర్ జస్ట్ వాకింగ్ ఇన్ హిస్ పాత్ అండి.
సూర్య గారు ఇప్పుడే మీరు అన్స్టాపబుల్ నుంచి వచ్చారు. బాలకృష్ణ గారితో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? He's truly unstoppable, sir. He's truly a legend, sir. Jai Balaya! ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి Sir, I think we'll have it more on Kangava. It was wonderful to meet him. I've met him before on film functions, but to spend entire day with him was amazing. He gets up at 3:30 in the morning. He's also running a charitable institution, a hospital. He's also an MLA. He's also an actor. He's also a host in a show. His time management is impeccable. It is something else, and that's why they are there. His discipline for work is amazing. His energy is amazing. I don't know how he is able to do that, getting up 3:30 in the morning and still to entertain everybody. Not in a small touch of tiredness I could see in him, sir. It was an inspiration, sir. సూర్య గారు ఎక్కడండి? సూర్య గారు ఇక Uh, నా పేరు రాజా అండి, ఐడియా మీడియా నుంచి. hello, sir. జ్ఞానవేల్ రాజా గారిని ఇంతకుముందు కలిసినప్పుడు స్టోరీని ఎడిట్ చేసినప్పుడు సూర్య గారు ఏమైనా చేంజెస్ చెప్పారా, డైరెక్ట్గా ఓకే చేశారని అడిగాను. సారు ఎలాంటి చేంజెస్ చెప్పలేదు, సింగిల్ సిట్టింగ్లో ఓకే అయిందన్నారు. అది నిజమేనా? మీరేం చేంజెస్ చెప్పలేదా? Sir, I had to just get up and hug him tight. This was a never before experience for me. So I think, as I said, it's a responsibility. When I 27 years in this industry, it becomes like you become a senior and you want to take cinema forward in whatever experience you have gained. You all have given me a market, you all given me a position, and you all have given me a lot of love and faith. Now it's my responsibility to take cinema little forward and give a never before experience. And to hear a story like that, and if I shy away, if I say like, how will this happen? How will this CG come? Where will we have the budget? How many people will come and do this? How many days of shooting? I don't want to do this. I can't step back. It is like when you're having a big opportunity and when it is actually scaring you, can we pull this off? Is it even possible in Indian cinema? If that thought comes, and that's when I think you should jump. And then you give a ambitious film. So I think that's how Bahubali started. That's how Kantara started. That's how most of RRR started. Any film which is not been before, seen before, you need lot of passion, lot of ambition to do something like that. And it is definitely not for money. It is only love for art. And, సూర్య గారు and that's when you can do a film like this. And we have an entire beautiful family as crew and cast. We enjoyed each and every day because of this person's positivity. Anything happens, it's for good, sir. That's his motto in life. And Mother Nature